Hi students, good morning. Welcome to my channel RA Night JE Mentor. స్టూడెంట్స్ ఏంటంటే మనకి ఈరోజు ఈవినింగ్ 5 గంటలకి జోసా కౌన్సిలింగ్ 2025 సంబంధించి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ డీటెయిల్స్ మీకు వివరిస్తాను చూడండి. స్టూడెంట్స్ జోసా 2025 ఈ కౌన్సిలింగ్కి సంబంధించి టోటల్గా 6 రౌండ్స్ ఉంటాయి. మీకు అంతకుముందు ఏంటంటే మీకు లాస్ట్ వీడియోస్లో కూడా తెలియజేశాను. ఈ ప్రాసెస్ అంతా కూడా 2 months కొనసాగుతుంది. అదేవిధంగా మీరు మెంటర్షిప్ తీసుకోండి, కేవలం 500 రూపీస్ మాత్రమే. ఇందులో ఏ ఇన్స్టిట్యూట్స్ పార్టిసిపేట్ చేస్తాయంటే ఐఐటీస్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ఎన్ఐటీస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, IIITs, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, GFTs, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ 4 ఇన్స్టిట్యూషన్స్ కూడా జోసా కౌన్సిలింగ్ 2025 ఈ కౌన్సిలింగ్ ప్లాట్ఫామ్లో పార్టిసిపేట్ చేస్తాయి. తర్వాత మీకు ఏంటంటే ఈరోజు 3rd June ఈవినింగ్ 5 గంటలకి జోసా కౌన్సిలింగ్ 2025 ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్స్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతాయి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్స్ మీరు josa.nic. వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్సైట్ చేసుకున్న తర్వాత వెబ్సైట్లో ఫాలో అవ్వాలి. మీరు ఏ విధంగా అంటే మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అని ఉంటాయి కదా, అవన్నీ ఎంటర్ చేసి మీరు అందులో రిజిస్టర్ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్ కూడా చేసుకోవాలి. చాయిస్ ఫిల్లింగ్ లిస్టు మీకు చాలామంది స్టూడెంట్స్కి కన్ఫ్యూజ్ అవుతారు. చాయిస్ ఫిల్లింగ్ లిస్ట్ నేను ప్రొవైడ్ చేస్తాను, మెంటర్షిప్ తీసుకోండి. తర్వాత 9th June మధ్యాహ్నం 2 గంటలకి మార్క్ షీట్ అలాట్మెంట్ 1 అనేది డిస్ప్లే అవుతుంది. ఇందులో డిస్ప్లే అవుతుంది మీ జోసా వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి చెక్ చేసుకోవాలి. ఎప్పుడంటే June 9th మధ్యాహ్నం 2 గంటల తర్వాత మార్క్ షీట్ అలాట్మెంట్ డిస్ప్లే అవుతుంది. మీరు ఫిల్ చేసే చాయిస్ ఆర్డర్ని బట్టి మాత్రమే డిస్ప్లే అవుతుంది. వెరీ క్లియర్. తర్వాత అదేవిధంగా 12th June మధ్యాహ్నం 12:30 గంటలకి మార్క్ షీట్ అలాట్మెంట్ 2 డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇందులో మార్క్ షీట్ 1, 2 రెండు ఉంటాయి. ఇందులో మీరు ఈ విధంగా మీరు మార్క్ షీట్ అలాట్మెంట్ డిస్ప్లే అవుతుంది. మీరు అందులో వెబ్సైట్లో లాగిన్ అయ్యి చెక్ చేసుకోవాలి. మీరు ఫిల్ చేసిన చాయిసెస్ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఇప్పుడే ఈ తారీఖులోపు మీరు సరి చేసుకోవాలి. మరోసారి వివరిస్తాను చూడండి. అదేవిధంగా 12th June మధ్యాహ్నం 12:30 గంటలకి మార్క్ షీట్ అలాట్మెంట్ 2 డిస్ప్లే అవుతుంది. మీరు ఫిల్ చేసిన చాయిసెస్ ఏమైనా మార్పులు ఉంటే మీరు చెక్ చేసుకొని సరి చేసుకోవాలి. ఇందులో జోసా వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి సరి చేసుకోవాలి. తర్వాత June 12 ఈవినింగ్ 5 గంటలకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్స్ మరియు చాయిస్ ఫిల్లింగ్స్ అన్నీ ఎండ్ అయిపోతాయి. ఈవినింగ్ 5 గంటలకి 12th June ఈవినింగ్ 5 గంటలకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్స్, చాయిస్ ఫిల్లింగ్స్ ఎండ్ అయిపోయి ఆటోమేటిక్గా మీరు ఫిల్ చేసిన చాయిస్ లాక్ అయిపోతాయి. లాక్ అంటే మీరు మళ్ళీ మార్పులు చేర్పులు మరి చేయడానికి మరి అవ్వదు. ఎప్పుడంటే June 12 ఈవినింగ్ 5 గంటల తర్వాత ఆటోమేటిక్గా మీరు ఫిల్ చేసిన చాయిసెస్ లాక్ అవుతాయి. తర్వాత మీరు మార్పులు చేర్పులు చేయడానికి వీలు పడదు. అదేవిధంగా June 13 ఏం జరుగుతుందంటే మీరు June 13 జోసా మీరు వెబ్సైట్లో క్యాండిడేట్ దాకా ఇవన్నీ చాయిస్ ఫిల్లింగ్ చేశారు కదా, ఇవన్నీ డేటా వెరిఫై చేస్తుంది. జోసా అనేది ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అందుకే ఏంటంటే మీరు చాయిస్ ఫిల్లింగ్ వెరీ క్లియర్గా మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి. June 13 జోసా వెబ్సైట్ క్యాండిడేట్స్ డేటా వెరిఫై చేస్తుంది. వెరిఫై చేసిన తర్వాత ఏమవుతుందంటే June 14 ఉదయం 10 గంటలకి మీకు సీట్ అలాట్మెంట్ ఇష్యూ చేస్తుంది. అంటే ఎక్కడ జోసా వెబ్సైట్లో మాత్రమే josa.nic.in లాగిన్ అయ్యి మీరు చెక్ చేసుకోవాలి. యూజర్ క్రెడెన్షియల్ అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ మీకు తెలుసు కదా, మీ తాలూకు డీటెయిల్స్ అవి ఎంటర్ చేస్తే అక్కడ డాష్ బోర్డ్లో డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా ఈ సైన్ ఉంటాయి, ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. ఏంటంటే ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. June 14 ఉదయం 10 గంటలకి సీట్ అలోకేషన్ రౌండ్ 1 మనకి చెప్పాను కదా 6 రౌండ్స్ ఉంటాయి అనేది. ఫస్ట్ రౌండ్ రిజల్ట్ ఎప్పుడు అవుతుందంటే June 14 ఉదయం 10 గంటలకి సీట్ అలోకేషన్ రౌండ్ 1 మీకు మీ చాయిస్ ఫిల్ చేసిన దాన్ని బట్టి మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి అక్కడ మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. మీరు చాయిస్ ఫిల్ చేసుకున్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. మీరు సీటు రాగానే ఫీ పేమెంట్ చేయాలి. ఎంత ఫీ పేమెంట్ చేయాలి అనేది అక్కడ మీకు ఇక్కడ డాష్ బోర్డ్లో కనిపిస్తుంది. మీ కేటగిరీ వైజ్ మీ కేటగిరీ తెలుసు కదా, SC అయితే SC, ST అయితే ST, వాళ్ళకి వేరేగా PG ఉంటాయి. తర్వాత OBC NCL, తర్వాత EWS వాళ్ళకి, తర్వాత
ఆల్ కేటగిరీస్ అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి కూడా అదే మీ ఏదైతే మీకు కేటగిరీ ఉన్నదో మీ స్టూడెంట్స్కి సంబంధించి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ఆ ఫీజు మీరు పే చేయవలసి ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఫీజు పేమెంట్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి? 10th మేము మీరు అప్లోడ్ చేయాలి. 12th మేము అప్లోడ్ చేయాలి. మెడికల్ సర్టిఫికేట్ అంటే ప్రతి ఏ కేటగిరీ అయినా సరే మీరు పీడబ్ల్యూడీ అయినా సరే అందరూ కూడా మెడికల్ సర్టిఫికేటు ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు రెడీ చేసుకోవాలి. ఈ రోజు నుంచే మీరు ఆ ప్రాసెస్ అంటే జొసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ రోజు నుంచే మీరు అంటే రేపు నుంచి ఈ రోజు నుంచే మీరు సర్టిఫికేటు మెడికల్ సర్టిఫికేట్ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీరు ఫార్మ్ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి నేను ఆ ఫార్మ్ మీకు పంపిస్తాను. ఆ ఫార్మ్ మీరు ప్రింట్ తీసుకొని ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ ఏ విధంగా ఫిల్ చేయాలో కూడా నేను వివరిస్తాను. నాకు ఫోన్ చేయండి. మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు మాత్రమే. ఇది మెంటర్షిప్ కేవలం 500 రూపీస్ మాత్రమే. నాకు ఈ నెంబర్కి ఫోన్పే చేస్తే నేను మెంటర్షిప్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు ఫోన్లో 24 hours అందుబాటులో ఉంటాను. ఏ ప్రాబ్లం లేదు. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వివరిస్తాను. ఏం డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. అదేవిధంగా 6 జూన్ 14 ఉదయం 10 గంటలకి సీట్ అలోకేషన్ రౌండ్ 1 జరుగుతుంది చెప్పాను కదా. మీకు సీట్ రాగానే ఇక్కడ డిస్ప్లే అవుతుంది డాష్ బోర్డ్లో. ఫీ పేమెంట్ ఎంత కట్టాలనేది మీకు మీ కేటగిరీ వైజ్ అక్కడ డిస్ప్లే అవుతుంది. ఫీ పేమెంట్ చేయండి. తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. 10th మేము ఇంటర్ మేము మీ దగ్గర రెడీగా ఉంటుంది కానీ ప్రాబ్లం లేదు. మెడికల్ సర్టిఫికేట్ మీరు ఈ రోజు నుంచే రెడీ చేసుకోండి. కేటగిరీ సర్టిఫికేట్ అనేది ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ, తర్వాత ఓబీసీ ఎన్సీఎల్ ఇది కూడా కేటగిరీ. ఓబీసీ ఎన్సీఎల్ మరియు ఈడబ్ల్యూఎస్ మీకు మన ఏపీ తెలంగాణలో అయితే ఏపీ వాళ్ళైతే ఏపీ స్టూడెంట్స్ అయితే మనకి సచివాలయంలో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ మీరు తీసుకోండి. అదే ఈడబ్ల్యూఎస్ కూడా సచివాలయంలో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఫాలో అవ్వండి. వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మీకు సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా ఫాలో అవ్వండి. అదే తెలంగాణ స్టేట్ వాళ్ళు అయితే మీ సేవలో సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ తర్వాత మీరు ఈ విధంగా మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. చాయిస్ ఫిల్లింగ్ లిస్ట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఎవరికి ప్రొవైడ్ చేస్తాను? మెంటర్షిప్ తీసుకునే వాళ్ళకి మాత్రమే. మెంటర్షిప్ కేవలం 500 రూపీస్ మాత్రమే. మీరు ఈ విధంగా మీరు నాకు ఫోన్పే చేయండి. ఈ నెంబర్కి 9866708050కి ఫోన్పే చేస్తే నేను మీకు పీడిఎఫ్ రూపంలో చాయిస్ ఫిల్లింగ్ లిస్ట్ని ప్రొవైడ్ చేస్తాను. ఆ లిస్ట్ ప్రకారం మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకుంటే మీకు వచ్చిన ర్యాంక్ బట్టి మీకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ 500 రూపీస్ ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. ఆ తర్వాత సేమ్ అదే నెంబర్కి మీరు ఫోన్పే చేసిన ఉంటుంది కదా స్క్రీన్ షాట్ ఈ నెంబర్కి పంపించండి. ఓకే, థ్యాంక్ యూ.